ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మనము సేవలో బీ యువర్ సెల్ఫ్. చాలా మటుకు మనము సేవలో వాళ్ళలాగా వీళ్ళలాగా ఆమె మంచి పాటలు పాడుతుంది, లేకపోతే ఆమె మంచి ఇట్లా వాక్యం చెప్తుంది, ఇలాంటి వాక్యాలు చెప్తుంది కాబట్టి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మనం ఈ వాక్యాలు చెప్తాము. ఆ, ఏదో న్యూస్ లాగా ఈరోజు వచ్చిన న్యూస్ మీద వాక్యం చెప్తాం. ఇట్స్ వెరీ వెరీ రాంగ్. పాస్టర్లు కూడా ఇలా తయారయ్యారు. సండే సండే వారానికి ఒకరోజు వాళ్ళకి నేనే రోజుకి ఎన్ని 2-3 సార్లు వాక్యం చెప్తా. నాకు ఎన్ని టాపిక్స్ ఇస్తాడు దేవుడు. పాస్టర్లు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఒక హీరోయిన్ చనిపోతే ఈరోజు ఏం జరిగింది, చాలా బాధాకరమైన దినం అనుకుంటా ఆ హీరోయిన్ గురించి స్టార్టింగ్ ప్రసంగమే దాంతో చేయడం. ఎంత దిగజారిపోయినాం కదా మనము. సో న్యూస్ని బట్టి వాక్యం చెప్పేటోళ్ళనైతే అబ్బబ్బబ్బా అసలు ఇక వాళ్ళని ఏమనాలో అర్థం కాదు. తర్వాత బీ యువర్ సెల్ఫ్. దేవుడు చెప్పిన 4 మాటలు కక్కి అక్కడి నుంచి వెళ్ళిపో, అంతేగాని దేవునికి ఒక బూరలాగా ఉండు. కానీ నువ్వేమో న్యూస్ రీడర్వా, నువ్వు న్యూస్లో ఎందుకు చెప్తున్నావు, నాకు అర్థమే కాదు. నువ్వు ఏ మాట్లాడినా వాళ్ళు పేపర్ చూసుకొని వచ్చింటారు, ఓకేనా. వానికి న్యూస్ వస్తూనే ఉంటుంది, మన చేతిలో ఫోనే ఉంటుంది, వాకేం చెప్తున్నాడు ఫోనే చూస్తుంటాడు. అట్లాంటప్పుడు మరి నువ్వు నీకు టాపిక్సే లేవా, నీకు వాక్యం చెప్పడానికి ఇంత పెద్ద బైబిల్లో ఏ మూల ఒక వాక్యం తీసుకున్నా నీకు ఒక వాక్యం వస్తుంది. వారం అంతా ఉంటుంది మీకు టైం. ఇంతే ఫంక్షన్లు ప్రిపరేషన్ లేదు, ఏం లేదు. కనీసం వాక్యం పులిపెట్టుకెక్కి చెప్పనీకి పులిపెట్టుకి ఎక్కేటప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన చేసుకోకుండా రారు, ప్రార్థన చేసుకోకుండానే ఎక్కేస్తారు. అసలు ఇంత ప్రిపరేషన్ లేకుండా ఇంతమందికి వాళ్ళు ఏమి ఆత్మీయ ఫుడ్ పెడుతున్నారు వాళ్ళకి, అసలు నాకు అది అర్థమే కాదు తెలుసా. అంత రెక్లెస్గా ఉంటారు. ఏం చెప్పాలా సండే సండే టాపిక్. మళ్ళీ ఏం చేస్తారంటే ఇన్స్టాల్మెంట్లో ఒకటే ప్రోగ్రామ్ తీసుకొని ఒకటే కథను 2 వారాలు 2 నెలలు 3 నెలలు అంటే ఎన్ని వీక్స్, ఒక నెలకు 4 వీక్, 2 నెలలకి 8 వీకులు ఒకటే టాపిక్ చెప్తారంటే ఎంత దుర్మార్గులు అనాలా. అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆ దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ నీకు ఏం చెప్పమంటున్నాడు, అవన్నీ ఏం పరిశుద్ధాత్మ ఉంటేనా పాడైతేనా, అసలు అదంతా ఏం లేదు. వీళ్ళు సీరియల్ చెప్పినట్టు వాళ్ళు సీరియల్ బాగా చూస్తారు, ఆ సీరియల్ మన మీదకి ఇడుస్తుంటారు. కాబట్టి మీ పాస్టర్లు ఇలా ఉంటే, న్యూస్ రీడర్ల లాగా సీరియల్ ఎడిటర్స్ లాగా ఉంటే మాత్రము యూఆర్ ఇన్ ఏ వెరీ డేంజరస్ ప్లేస్. మీరు అలాంటి చర్చకు పోయి మీకు నష్టం చేసుకోవడం తప్పిస్తే అడేం లేదు. మీదేముంది, పోయి మంచిగా నిద్రపోతాం. ఇక మనం కూడా మంచిగా తల స్నానాలు చేస్తాం కాబట్టి హాయిగా ఆయన పాట పాడుతూ ఆయన కూడా నిద్రపోయేటోళ్ళకి ఏం చెప్తే అన్నట్టు వాళ్ళు ఉంటారు. అందరం దొందు సరిపోయినాం కాబట్టి పరిశుద్ధాత్మ లేని చర్చెస్ని ఐడెంటిఫై చేయాలి. పరిశుద్ధాత్మ లేని చర్చెస్కి వెళ్ళకుండా దేవుడు నడిపించే చర్చికి వెళ్దాము. ఆమేన్.